ఇంకా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి. తప్పకుండా. మనకు కావాల్సింది కూడా అదే కదా. పల్లవి, ఏంటమ్మా అలా ఉన్నావు? అంటే కాలేజ్ నుంచి నడుచుకుంటూ వచ్చేసరికి కొంచెం అలసట వచ్చింది బామ్మగారు. కాలేజీ నుంచి నడుచుకుంటూ రావడం ఏంటమ్మా? చరణ్ నేను తీసుకురాలేదా? తను నన్ను వదిలేసి వచ్చేసారు మావయ్య గారు. చరణ్, చరణ్! ఏంటన్నా? బుద్ధుందా లేదారా నీకు? కాలేజీకి వెళ్ళావు, అమ్మాయిని తీసుకురాకుండా నువ్వు ఒక్కడివే ఎలా వచ్చేస్తావు? నడుచుకుంటూ వచ్చిందంట్రా. నడుచుకుంటూ ఎవరు రమ్మన్నారు? ఆటోలో రమ్మని చెప్పాను కదా. ఆటోలో రమ్మనడం ఏంటి? నువ్వున్నావు కదా, నువ్వెందుకు తీసుకురాలేదు? ఆవిడ గారిని వెంట తిప్పుకుంటూ అన్ని చోట్ల అందరి ముందు ఫూల్ అవ్వడం ఇష్టం లేక తీసుకురాలేదు. ఏంటమ్మా వాడు అలా మాట్లాడుతున్నాడు? ఏమైంది? నేనే తప్పు చేయలేదు బామ్మగారు. తప్పు చేయలేదు. చరణ్కి చందుకి కూడా అవమానం చేశాం. అవును, కాలేజ్లో అందరి ముందు నా పరువు పోయింది. నువ్వు చేసింది తప్పు కాబట్టి తప్పు అని చెప్పాను. నా కొడుకు తప్పు చేశాడా? ఏం తప్పు చేశాడు? మన ఉషాని కాలేజ్లో ర్యాగింగ్ చేయించడం తప్పు కదా అత్తయ్య? ర్యాగింగ్ చేయడం ఏంట్రా? అవును మావయ్య గారు, ఎవరైనా ర్యాగింగ్ చేస్తే తను కాపాడాల్సింది పోయి తనే ర్యాగింగ్ చేయించి తనే ఏడిపిస్తున్నాడు. అందుకే నువ్వు చేస్తుంది తప్పు చందు అని చెప్తే, అలా చెప్తే తప్పెందుకు అవుతుంది? తనేమి కావాలని ర్యాగింగ్ చేయలేదు. కాలేజ్ కొత్తగా వచ్చింది కదా, అందరితోనూ కలిసిపోతుంది, కొంచెం ధైర్యంగా ఉంటుందని సరదాగా ఆట పట్టించాడు. దానికి అంత సీరియస్ అయిపోయి పెద్ద క్లాస్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అవును, అందరి ముందు నేను ఇంత దుర్మార్గుని అన్నట్టుగా క్రియేట్ చేసింది. దీనికి పొగరు. ప్రతి ఒక్కళ్ళు తన కింద ఉండాలి, తను చెప్పినట్టే వినాలి అనుకుంటుంది. అదేంటి అత్తయ్య గారు, మన కాలేజ్లో ర్యాగింగ్ అనే కాన్సెప్టే లేదు కదా. ర్యాగింగ్ లవి చేస్తే మన కాలేజ్కి చెడ్డ పేరు కదా. ఆ విషయంలో చందు చేసింది తప్పు అని మీరు చెప్పడం పోయి నాది తప్పు అంటున్నారేంటి? కాలేజ్లో ర్యాగింగ్ చేయడం తప్పేనే. మరి వాడికి ఇలా చేయొద్దు చందు అని పక్కకి తీసుకెళ్లి చెప్పొచ్చు కదా. అందరి ముందు మీటింగ్ పెట్టాలా? అందరి ముందు నా కొడుకుని ఫోన్లు చేయాలా? అందరి ముందు వాడిని అవమానిస్తే నన్ను అవమానించినట్టు కాదా? ఈ ఇంటి పరువు తీసినట్టు కాదా? ఇప్పుడు చందు ర్యాగింగ్ చేశాడని పల్లవి చెప్పింది. పల్లవి చెప్పింది కరెక్ట్. నీ వాదన తప్పు సుమలత. కానీ ఈ మధ్యలో నీ గొడవేంట్రా? వాడినేమో అవమానించింది, నన్నేమో వెధవం చేసింది. అది ఎవరితో ఫ్రెండ్ వచ్చి ఎవరినో ప్రేమించానని చెప్తుంటే నేను చరణ్ని ప్రేమించాను కదా, ఏమైనా సరే పట్టుబట్టి ముక్కు పిండైనా సరే మన కాళ్ళ దగ్గరికి తెచ్చుకోవాల్సిందే, పెళ్లి చేసుకోవాల్సిందే, దానికి బోల్డ్ అన్ని దారులుంటాయి. నేను చరణ్ ఈ విషయంలో పిచ్చోని చేశాను, మాయ చేసి నా మెడలో తాళి కట్టించుకున్నానని చెప్తుంది. అది అవసరమా దీనికి? ఏమండి, నేనేదో క్యాజువల్ గా చెప్పాను. నేను చాలా సీరియస్గా తీసుకున్నాను. తనేదో చెప్పింది, ఏదో సలహా చెప్పొచ్చు, మధ్యలో ఎగ్జాంపుల్గా నన్ను తీసుకురావడం దేనికి? అంటే నేనంత బకరాగానని అందరికీ చెప్తున్నావా? లేకపోతే నువ్వు పెద్ద గ్రేట్ కాబట్టి అనుకున్నది సాధించేశాను, మాయ చేసి చరణ్ని పెళ్లి చేసేసుకున్నానని చెప్పి గొప్పలు చెప్పుకోవడానికి చెప్పుకుంటున్నావా? లేదండి, మీరు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. తప్పుగా అర్థం చేసుకోవడం లేదు. డే 1 నుంచి నేను కరెక్ట్గానే అర్థం చేసుకున్నాను. అందుకే నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్తున్నాను, కానీ నువ్వే సిగ్గు లేకుండా నా వెనక పడుతున్నావు. చాలే ఆపరా. నీ వెనకాల పడ్డవేంటి? తను నీ భార్య. ఇది నన్ను చీట్ చేసి పెళ్లి చేసుకుంది, ఇదో భార్య. చాలేరా, ఏదో మాట వస్తే అక్కడితో సర్ది చెప్పుకోవాలి. దీన్ని పెద్ద ఇష్యూ చేసుకోవడం అవసరమా?
చూడు చందు, నువ్వు అమ్మాయితో ఏదైనా సరదాగా ఆట పట్టించాలంటే ఇంట్లో 4 గోళ్ల మధ్య మీ రూములో ఏమైనా పడండి. కానీ పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు తన పట్ల బాధ్యతగా ఉండాల్సింది నువ్వే. ఎవరైనా తనని అవమానిస్తే అడ్డుకుని వాళ్ళకి బుద్ధి చెప్పాల్సింది కూడా నువ్వే. తనకి అండగా ఉండాల్సింది నువ్వేరా. అలాంటి నువ్వే ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఎలారా? ఇంకోసారి ఇలాంటివి రిపీట్ చేయొద్దు. వాడికి కాదు, ముందు దీనికి చెప్పండి. ఇలాంటి పిచ్చి వేషాలు వేసి పిచ్చి మాటలు అందరి దగ్గర మాట్లాడి ఇంట్లో వాళ్ళని అవమానించొద్దని. వాడి కోపం సంగతి తెలిసిందే కదమ్మా. ఇలా వచ్చి అలా పోతుంది. నువ్వేదో క్యాజువల్గా మాట్లాడిన దానికి వాడు సీరియస్ అయ్యాడు. ఏదో ఒకటి చేసి వాడి కోపాన్ని తగ్గించమ్మా. వెళ్ళు. పదమ్మా. అమ్మా, ఈ అమ్మాయి ఈ అమ్మాయే నాన్న గుండమ్మకి కిడ్నీ ఇచ్చింది. ఓ, తనే కిడ్నీ ఇచ్చి నా ప్రాణాలు కాపాడిన దేవత మావయ్య. దేవతని ఇంటికి తీసుకురాకుండా ఎలా ఉంటాను? అవునా? నువ్వేనా నా కోడలికి కిడ్నీ ఇచ్చి కాపాడింది? అవునండి. ఇంత మంచి పని చేసి కనీసం నీకు కృతజ్ఞత చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా ఎందుకెళ్ళిపోయావు తల్లి? అంటే నేనేమీ ఆశించి చేయలేదండి. ఆవిడ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని తెలిసింది. ఒక కిడ్నీ లేకపోయినంత మాత్రాన నా ప్రాణమైతే పోదు కదా. ఆ తల్లి ప్రాణమైతే నిలబడుతుందని ఇచ్చానండి. అందుకే వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఎంత మంచిదానివమ్మా నువ్వు. ఏంటి? మా గుండమ్మకి కిడ్నీ ఇచ్చింది నువ్వా? ఓ మై గాడ్!